వాళ్ళ సిస్టర్ని పిలవండి మేడం. కాదు మీరు రండి, మీరు చెప్పండి. మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి గారు, రవి గారు చెప్పినటువంటి టాపిక్ డైజెస్ట్ చేసుకోలేము. అలాంటి రిలేషన్ మాకు కెమెరా ముందు చెప్పడం కూడా ఏ మాత్రం మీరు ఇంట్రెస్ట్ కూడా లేదు. చెప్పకుండా మాకు అసలు కాబట్టి విషయం చెప్పండి. అసలు ఆయనకి ఏం కావాలనుకుంటున్నారో, అసలు ఇది నిజమేనా కాదా? ఎందుకంటే ఆయన వేసినటువంటి ఎలిగేషన్ అనేది నిజంగా అసలు ఊహల్లో కూడా ఎవ్వరికి రాదు. అది మేము బయటకు చెప్ప కూడా తలుచుకోలేదు. అది ఎంతవరకు నిజం అంటారు? లేదంటే ఆయన నార్మల్ గానే ఉన్నారా, వర్క్ చేసుకుంటున్నారా? అప్పటికి ఇప్పటికి మొత్తం శారీరకంగా మానసికంగా కూడా చాలా పతనం అయిపోయాడండి మనిషి. తాగుడు. ఎన్నేళ్ళ నుంచి ఇది? కరోనా వచ్చినప్పటి నుంచి. ఓకే. కరోనా వచ్చినప్పుడు చూసాడట. ఇంతకీ యాక్చువల్ గా మా వదిన నేను కూడా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. ఒక రోజున ఫోన్ చేసి నేను చచ్చిపోతే నా పిల్లల్ని చూసుకోవాలని చెప్పి అన్నాడు ఫోన్ చేసి. చెప్తే ఎలా అన్నావు, రేపు పొద్దున్న నేను చనిపోయినా నువ్వు అలాగే చూసుకోవాలి కదా నా పిల్లల్ని అన్నాను. అంటే కాదు నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇంకా బ్రతకను అని చెప్పేసి అన్నాడు. అది అలా అయిపోయింది. 2 days కి తను ఫోన్ చేసింది నాకు. శ్యామల ఇలాగని చెప్పాడు మాట. చెప్పింది నాతో. చెప్తే నేను తన దగ్గరే ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను మా అన్నయ్యని. మన ఇంట్లో వంట ఉందా, బయట వాళ్ళతో అంటే పని అనుకోవచ్చు, ఇలా అన్నావు ఎందుకు అనాలి అని ఎంత చెత్తగా తిట్టాలో అంత చెత్తగా తిట్టాను. మీరు మీ అన్నయ్యని తిట్టేశారు ఆ టాపిక్ చెప్పిన? డైజెస్ట్ చేసుకోలేని విషయం. అవునండి, అవును. అది తిడితే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఆఫీస్ నుంచి, మళ్ళీ ఇలాగ చనిపోవాలనుకుంటున్నానని. ఇంకా బతికే ఉన్నాడు కదమ్మా. 2 నెలల క్రితం ఇదే డైలాగులు చెప్పావు నాతో. 4 సంవత్సరాల క్రితం కూడా ఇదే చెప్పాను. మరి ఎందుకు ఇంత పాయిజన్ మీరు సొసైటీలో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు? ఆయనకంటే తెలియట్లా. నీకు ఆల్రెడీ నేను గట్టిగానే చెప్పాను, అమ్మ మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ కేసు వేయండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే అని. ఎవిడెన్స్ రికార్డు ఉంది అన్నారు. కోర్టుకు వెళ్ళి వేయడానికి మీకు ఏంటి ప్రాబ్లం? ఆవిడ ఇవ్వదు. మీరు కోర్టులో ఫైట్ చేసి గెలుస్తారా? చెప్పిన వెంటనే చెప్పాను అన్నయ్య ఇలాగ. నువ్వు టీవీ షోకి ఎందుకు తీసుకొచ్చావు ఆయనకి? నువ్వు ఒక ఆడదాను కదమ్మా, నీకు పిల్లలు ఉన్నారు కదా. ఏంటి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అతన్ని? నేను సపోర్ట్ చేయట్లేదు మేడం. నేను ఆల్రెడీ తను తిట్టానండి. నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను మేడం అలాగా? మీరు ఎప్పుడన్నా చూసారా? మీకు తెలుసా? కన్ఫర్మ్ గా మీకు తెలుసా, లేదంటే మీ అన్నయ్య చెప్పిందేనా? లక్ష్మి గారు, 3 పాయింట్సే ఉన్నాయి ఇందులో, పెద్ద కన్ఫ్యూజన్ వద్దు. సమాజం శ్రేయస్ కోరి మేము ఏంటి అన్నది చెప్పట్లేదు, చెప్పదలుచుకోవట్లేదు. అది చెప్పైతే మాత్రం మేము ముందుకు పోలేం. మీ సమస్యలు మీకున్నాయి, అందరి సమస్యలు తీర్చగలిగేటటువంటి కెపాసిటీ ఈ వేదిక లేదు. ఒక మంచి చేయకపోయి నలుగురికి ఒక చెడు పంచుతున్నామనే భయం మాకు ఉంది కాబట్టి మీతో ఇలా మాట్లాడవలసి వస్తుంది. ఒకటి, అతను చెప్పేటటువంటిది నిజమని మేము ఎలా అనుకోవాలి? అంటే సహజంగా కదా, ఎందుకంటే మీ సిస్టర్ ఇక్కడ రాలేదు, మీరిద్దరు కూడబలుక్కుని ఆవిడ మీద ఏదో ఖర్చు పెంచుకుని ఇక్కడికి వచ్చి పబ్లిక్ గా ఆవిడ పరువు తీయాలని చెప్తున్నారా అనేది ఒకటి. ఒక భయంకర నార్మల్ గా సాదాసీదా నిజమైతే నెంబర్ కాబట్టి ఒక భయంకరమైన నిజాన్ని ఇక్కడ చెప్పాలనుకున్నాం. ఇది ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ కావాల్సింది ఏంటంటే లాయర్ మేడము ఆల్మోస్ట్ 2 months క్రితము ఇలా వెళ్ళండి ఇక్కడతో లెక్క తేలుతుందని చెప్పారు. అంత తెలివి తక్కువతనం అయితే కనుక మీకు లేదు. మీరు టీవీలు చూస్తున్నారు, పేపర్లు చదువుతున్నారు, అరే ఈ సాదాసీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే అయిపోద్దని చెప్పి. ఇప్పుడు 3వ అంశం మాకు ఎందుకంటే 2 నెలల పాటు ఓకే, 4 సంవత్సరాలు బట్టి సూసైడ్ చేసుకోలేదంటే రేపు చేసుకోవడం అనే దానికి లెక్కలేదు, అది ఎప్పుడైనా జరగచ్చు. అతని మానసిక వేదన మాకు అర్థం అవుతుంది. 3వది ఏంటంటే ఈరోజు ఇక్కడికి మీరు వచ్చి కూర్చుని కేవలం డివోర్స్ ఇచ్చేసి ఆవిడని పక్కకు తప్పించేస్తే ఇంకా కథ అక్కడికి అంతం అయిపోతుందేమో. అలా కాకుండా పబ్లిక్ గా పరువు తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు రాలేదని మీ నమ్మకం ఏంటి మాకు? ఎందుకు ఒక ముక్క ఎలా ఎక్కడుందంటే ఇలా చూపెట్టకుండా ఇలా ఎందుకు చూపెడుతున్నారు మీరు అనేది మా అందరూ ఎదుర్కొంటే ప్రశ్న. నెంబర్ 1, టీవీ షోకి వచ్చి మీరు పొందేటటువంటి లబ్ధి ఏంటి? వేరే ఒకళ్ళు పరువు తీయటం, పిల్లల పరువు తీయటం, మీ పిల్లల పరువు తీయటం, వాళ్ళ పిల్లల పరువు తీయటం కాకపోతే ఎందుకు వచ్చారు? ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చోపెట్టకుండా అయితే మేము పంపించాం. ఏంటి అనేది మేము వినాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఎందుకు వచ్చారు? నెంబర్ 1 అది చెప్పండి. మీరు అడిగిన దానికి ఒక్కదానికి నేను సమాధానం అంటే మా అన్నయ్య వర్షంలో నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను కళ్ళతో చూడలేదు. వాళ్ళిద్దరు చెప్పిన నిజాలు, వాళ్ళ పిల్లలు చెప్పిన నిజాలు తప్పించి నాకేం తెలియదు. అయితే నేను తీసుకెళ్తాను రా అంటే నేను రావడానికి కారణం ఏంటంటే 2009లో ఆల్రెడీ సూసైడ్ చేసుకోబోయింది ఆవిడ. మా నాన్నగారు మా అన్నయ్య తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి మందు అది కక్కించి చేశారండి. అప్పుడు ఏం సంఘటన అమ్మా? ఎందుకు ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు? అప్పుడు ఆవిడ చెల్లెలు పెళ్లి అయిందండి, వీళ్ళిద్దరు వెళ్ళారు అక్కడికి. చెప్తే బాగుంటదేమో చెప్తానంటున్నాడు. ఫస్ట్ ఒకసారి అండి ఒక అతను ఫోన్ చేసి ఒక కంప్లైంట్ చెప్పారండి. అది ఆమెను అడిగితే ఒక రకంగా చెప్పింది, వాళ్ళ అమ్మగారిని అడిగితే ఒక రకంగా చెప్పారు. ఓకే అండి, ఆ విషయంలో నా గురించే కదా నీకు ఇలాంటి వస్తున్నాయని చెప్పేసి శివాలమని తాగిందండి ఆమె ఫస్ట్.
అది గవగబా దారి దగ్గరికి వెళ్దామంటే అబ్బాయి లేదు లేదు నోట్లు వేసుకున్నాను కొంచెం ఇబ్బంది అయింది నేనే ఉల్లి కక్కేసాను అని చెప్పేసి అన్ని అంటే మేము శుభ్రంగా నూరు అన్ని కడిగి మొత్తం చేసామండి. వేరే అతనితో అక్రమ సంబంధం ఉందా అని దానివల్ల ఈవిడ మీరు అడిగేసరికి సూసైడ్ అటెంప్ట్ చేసింది. తర్వాత అయితే సెకండ్ టైం ఏమండి వాళ్ళ అన్నయ్య ఎందుకన్నా మానసిక ప్రేమించిన అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకుని పోతే వాళ్ళ నాన్నగారు మరి అమ్మాయిని తీసుకెళ్ళిపోతే వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ అందరూ కొంచెం ఎలక్ట్ అవుతారు కదండి. దాంతో నేను ఏదో సహాయం చేశానట్టుగా నన్ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళు అడగడం నాకేం సంబంధం లేదు, ఒకవేళ నాకు సంబంధం ఉంటే తెలిస్తే మీరు ఏదైనా చేసుకోండి నన్ను అని చెప్పి నేను ఎస్ఐ గారితో చెప్పడం అన్నీ జరిగిందండి. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కొన్ని విషయాలు నాతో చెప్పడం, మరి అతను ఎలాగ అంటున్నాడని చెప్పి వీళ్ళని అడగడం అన్నీ జరిగినాయి అనుకోండి. ఏం చెప్పాడు వాళ్ళ నాన్న? వీళ్ళ కుటుంబం అసలు ఇలాంటిది అలాంటిది అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య ఎవరి కుటుంబం? మీ ఆవిడ వాళ్ళ కుటుంబం? కుటుంబం వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళే నెగిటివ్ గా చెప్పుకున్నారు. వాళ్ళ అన్నయ్య అండి, వాళ్ళ అన్నయ్య డైరీలో కూడా రాసుకున్నట. అంటే వాళ్ళ బంధువులండి, వాళ్ళకు కూడా తెలిసేటండి ఏదో చెప్పొచ్చారు. మనం నమ్మాలా నమ్మకలేదు అన్నది పక్కన పెట్టండి. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి మనం ఓకే అండి. అయితే నేను ఆ స్టేషన్కి వెళ్ళి వచ్చేతుల్లో ఆమె ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు, తప్పేముంది, ఒకవేళ మా ఇంట్లో పిల్లల్ని ఎవరైనా తీసిపోతే మేము అందరినీ ఇలాగే చేస్తాం, తప్పేం లేదు, నువ్వేమో ఏం చేయొద్దంటే అబ్బాయి లేదు నా వల్ల మీకు ఇలా స్టేషన్ తీసుకెళ్ళారు అది అని చెప్పేసి నాకు కొంచెం ఇలా అన్నం పెట్టిందండి. ఎప్పుడు పొద్దున్న వెళ్ళామండి, మధ్యాహ్నం సాయంత్రం 4 టైం అయిపోయింది, అప్పుడు భోజనం గట్ట వెళ్ళి ఇలాగా అన్నం కలిపి తింటున్నానండి. దొడ్డే నుంచి ఎక్కువమంటుంది, మంది తాగేసింది, ఆ అన్నం అలా పాడేసేసి. హిస్టరీ ప్రకారము ఆవిడ ఒకసారి కాదు చాలా సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్, 2 సందర్భాల్లో సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు ఉంది. 2 సందర్భాలు చేసుకుందండి. మరి మీరు ఒకటే చెప్తున్నారు ఇక్కడ? 2 అండి, ఒకసారి 7 మంది తాగింది, తర్వాత ఏమో 8 మంది తాగింది. రెండిట్ల మధ్యన 2 రోజుల గ్యాప్. 2 రోజులు కాదండి, అది దానికి దీనికి ఒక 1 year ఉంటుందండి. 1 year గ్యాప్. 2 సందర్భాలకి కారణం ఏంటండి? మొదటి దాని కారణం ఏంటి? మొదటిది ఏమోండి ఎవరో ఒకసారి ఫోన్ చేశారని చెప్పాం కదండి, అక్రమ సంబంధం అది గురించి ఇప్పుడు చెప్పింది. రెండో దానికండి? రెండోదేమో వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారని అది వేరే గొడవ అయిందండి. అది మీ ఇద్దరి మధ్యన గొడవ కాదు. రెండో దానికి మా మధ్య కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ కాదు, మా గొడవ కాదండి. అది మేమేం అనలేదు సార్, ఆమె అయితే ఏం అనలేదండి, ఇప్పటికీ ఏమనలేదండి. ఆ విషయాన్ని గురించి కూడా ఇప్పుడు కూడా మేము ఏం మాట్లాడలేదండి ఇప్పటికీ కూడా ఆమెతోటి అయితే ఏమీ లేదండి. అయితే నా వల్లే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని చెప్పి మీ మీద ప్రేమ, నా వల్లే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అందుకని నేను సూసైడ్ చేసుకుంటున్నానని నేను తిట్టానండి. మా నాన్నగారు అలాగే అందండి. అదేలేమ్మా, మా నాన్నగారు కూడా తిట్టారు, ఏమ్మా నీకెందుకు బాధ, వాళ్ళు ఏమన్నా నువ్వేమైనా తప్పు చేసావా, నీదేం తప్పు ఏం లేదు కదా, వాళ్ళు ఏదైనా ఎదుక్కుంటారో ఏదన్నా చేసుకుంటారో ఏదో దొరికిద్దేమని పిల్లనే, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు ఆట కూరుకో, నువ్వే బాధపడకని చెప్పి. సరే తర్వాత మీ నలుగురు అయితే బాగానే ఉన్నారుగా, మీరు మీ పిల్లలు? మొత్తం ఇప్పటి వరకు కూడా అంత హ్యాపీగానే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.